సార్ పాక్ రక్షణ మంత్రి కొండ బద్దలు కొడతా మాట్లాడిన మాటలు 3 దశాబ్దాలుగా ఈ మురికి పని చేస్తున్నామని. అంటే ఒకవైపు మీకు పహల్గాం ఘటన తర్వాత మాకు సంబంధం లేదంటారు. ఇది ప్రతిసారి మాకు సంబంధం లేదు. ముంబై దాడుల తర్వాత మాకు సంబంధం లేదు. అజ్మల్ కసా వాడు మాకు తెలియదు. అంతేకాదు ఇంకెక్కడ దాకా పోయారంటే ఇది మా భారత ప్రభుత్వమే ఈ పహల్గాం దాడుల్ని క్రియేట్ చేసింది దేశంలో విభజన తేవటానికి అనే స్థాయిలో ఉన్మాదపూరితంగా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఇండికేషను పాకిస్తాన్ వైపే చూపుతోంది. ఆ తీవ్రవాదుల్లో కొందరు పశ్తుం భాష మాట్లాడారు. పశ్తుం భాష ప్రపంచంలో ఎక్కడ మాట్లాడరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప. మీకు కాశ్మీరీలకు పశ్తుం భాష రాదు, వాళ్ళు కాశ్మీరీ అండ్ ఉర్దూ మాట్లాడతారు. ఇది హోమ్ గ్రౌండ్ టెర్రర్, అంటే కాశ్మీర్లోనే పుట్టిన తీవ్రవాదం, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. కానీ అందులో క్లియర్గా 7గురిలో అట్లీస్ట్ 4 to 5 పీపుల్ పాకిస్తానీలే. సో ఇలా ప్రతి ఇండికేటర్ అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన కొద్ది రోజులకే జరిగింది. మీకు M4 లాంటి అమెరికన్ మేడ్, అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా కాశ్మీర్ చేరిన వెపన్స్ వాడారు. సో వాళ్ళ కంబాట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు వాడిన ఆయుధాలు, వాడు ఉపయోగించిన భాష, వాళ్ళ కంబాట్ పోస్టరింగ్, ఎవ్రీథింగ్ ఇండికేట్స్ పాకిస్తాన్ అని. కానీ మాకు సంబంధం లేదంటారు. మీకు ఇలాంటి మాటలు కొత్తగా అలాంటి సమయంలో ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి వేరేటోళ్ళు కాదు, మేము 3 దశాబ్దాలుగా ఈ మురికి పని డర్టీ వర్క్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని ట్రైన్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని మేము ఆయుధాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పాకిస్తాన్ నష్టపోయింది అని చెప్తున్నాడు. సో ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక కాదా, ప్రపంచానికి ఒక మేల్కొలుపు కాదా? ఇంకా నిద్రపోతున్న అమెరికా, యూరప్ లాంటి దేశాలకు, చైనా లాంటి దేశాలకు ఇది కనువిప్పు కాదా? ఇంకా వై డూ నాట్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్? పాకిస్తాన్ ఒక టెర్రర్ స్టేట్గా ఇంకా ఎందుకు ప్రకటించావు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వాళ్ళు ఇంకా బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? ఎందుకు గ్రే లిస్ట్లో పెడతారు? డూ యూ నీడ్ ఎనీ ప్రూఫ్ మోర్ దెన్ దిస్? మన భారతదేశం ఎప్పటి నుంచో చెప్తున్నారే, ఆ ముంబై దాడులకు కారణమైన హఫీజ్ సయీద్ అక్కడే ఉన్నాడు. తైమూర్ రానాను మనకు అప్పచెప్పడానికి 17 years తీసుకుంది అమెరికా, 17 ఏళ్ళు. తైమూర్ రానా అమెరికాలో కూడా నేరారోపణ ఎదుర్కొన్నాడు. ఇండియాలో ముంబైలో దాడులకు సహకరించడమే కాదు, మీ కోపెన్హేగన్లో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ పైన దాడిలో కూడా ఆయన ముద్దాయి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. డేవిడ్ హెడ్లీ అలియా అసలు పేరు దావుద్ గిలానీ ఇప్పటికీ భారతదేశానికి అప్పచెప్పలేదు. వాస్తవంగా ముంబై దాడుల్లో ప్రధాన ముద్దాయి అతను. వాడికి మద్దతు ఇచ్చింది, సహకరించింది తైమూర్ రానా. సహకరించిన వాడిని 17 years తర్వాత అప్పచెప్పిండ్రు. మీరు దావుద్ మీకు ఇంకా డేవిడ్ హెడ్లీ అయితే ఇప్పటికీ కూడా అప్పచెప్పడం లేదు. కారణం ఏంటంటే వాడు CIA కూడా ఏజెంటు. సో మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలయ్యా. పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నాడు, మనం చెప్పడం కాదు కదా. మేము ఈ డర్టీ వర్క్ చేసాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, మేము ఎవరి కొరకు చేసాం? అమెరికా కొరకు చేసామన్నాడు. అమెరికా కొరకు, వెస్ట్ కొరకు చేసామన్నాడు. ఒక ఫ్యాక్ట్ అది, చాలామంది మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండే బబ్రత్ కర్మల్ నాయకత్వంలో, మీకు నాకు గుర్తున్నంత వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా. సో అలా ఆ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు సోవియట్ యూనియన్కు కుదిరిన ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోకి సోవియట్ సైన్యాలు ప్రవేశించాయి. అది ప్రవేశించిన రైటా రాంగ్ అది వేరే టాపిక్. ప్రవేశించినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ సైన్యాలకు వ్యతిరేకంగా ముజాహిదీన్లను ప్రోత్సహించింది. ఈ ముజాహిదీన్లనే వాళ్ళలో భాగమే ఒసామా బిన్ లాడెన్. మీకు సౌదీ అరేబియామో వహాబీ ఇస్లాం అనే అతి భయంకరమైన ఛందసవాద మతాన్ని ప్రబోధిస్తూ డబ్బులు ఇచ్చేది. పాకిస్తాన్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి శిక్షణ ఇచ్చింది, అమెరికా అండదండలు ఇచ్చిండ్రు. అందువల్ల అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల అక్రమ సంతానం ముజాహిదీన్లు. దీనికి అఫ్కోర్స్ ఇరాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది, ఉజ్బెకిస్తాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న జాతి లింకులు ఇవన్నీ, తజక్, ఉజ్బెక్, పస్తూన్, ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అనేక జాతులు ఉంటాయి. బట్ ఏదైనా ప్రధానమైంది అమెరికా, సౌదీ, పాకిస్తాన్ నెక్సెస్.
మీకు అందుకే ఒసామా బిన్ లాడెన్ సృష్టించింది అమెరికాయే. తర్వాత వాడు ఆ భస్మాసురుడే అమెరికా పైన అటాక్ చేస్తే వాడికి మళ్ళీ ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. గమనించండి నెక్సెస్. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ రక్షణ మంత్రి అమెరికన్ ప్రభుత్వ హిపోక్రసీని కూడా ఎక్స్పోజ్ చేశాడు. అండ్ అమెరికాకు గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ అని ఉంటారు. అమెరికా ప్రయోజనాలకు కాపాడితే వాడు గుడ్ టెర్రరిస్ట్, అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే బ్యాడ్ టెర్రరిస్ట్. అంతకుముందు తాలిబాన్ వాజ్ బ్యాడ్ టెర్రరిస్ట్, ఇప్పుడు గుడ్ టెర్రరిస్ట్. ఎందుకంటే తాలిబాన్లతో ఖతార్లో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ రాత్రి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. సో అందువల్ల ఇవాళ కెనడా వానికి మన సిక్ ఖలిస్తాన్ వాదులు గుడ్ టెర్రరిస్టులు, వాళ్ళంతా మంచోళ్ళు వాళ్ళు. సో అందువల్ల అమెరికా అండ్ వెస్ట్రన్ హిపోక్రసీని పాక్ రక్షణ మంత్రి బదులు కొట్టాడు. ఓపెన్గా అన్నాడు, మేము సోవియట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్కు వ్యతిరేకంగా అమెరికా ప్రయోజనాల కొరకు మేము తీవ్రవాదుల్ని సృష్టించి నష్టపోయాం. ఆ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్లో September 11th 2001 కదా. సో September 9/11 దాడుల తర్వాత, September 11 దాడుల తర్వాత మేము ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా జరిపిన యుద్ధంలో సహకరించాం. ఈ రెండు మేము చేసిన పొరపాట్లు. ఇవి చేసిండకపోతే ఇలా మా పరిస్థితి ఇట్లుండేది కాదు. మేము కూడా ఇలా టెర్రరిస్ట్ విక్టిమ్ అని మాట్లాడాడు. కోర్స్ ఇతర విషయాలు, పనికిమాల విషయాలు చాలా మాట్లాడాడు, వాటికి వెళ్ళడం లేదు. అసలు లష్కర్-ఈ తోయిబా అనేదే లేదు, అది ఎప్పుడో మాయమైంది, అసలు ఈ పహల్గాం దాడుల్ని భారత ప్రభుత్వమే చేయించింది, ఇలాంటి దిక్కుమాల మాటలన్నీ మాట్లాడాడు. కానీ ఎంతో కొంత నిజం కూడా మాట్లాడాడు. సో నాకు 30 ఏళ్ళుగా మేము తీవ్రవాదులు సృష్టిస్తున్నాం అని పాక్ రక్షణ మంత్రి ఒప్పుకోవడం అనేది భారతదేశ డిప్లొమసీకి ఒక గొప్ప విజయం కదా. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా ఇదే మాట.